జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 92లోని జీహెచ్ఎంసీ అధికారులు అభివృద్ధి పేరిట సివరేజ్ పైప్లైన్ కోసం తవ్వకాలు జరిపారు. నెలలు గడుస్తున్నా పనులు పూర్తి కాకపోవడంతో వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తవ్వకాలు జరపడంతో రోడ్డు ఇరుగ్గా మారిందని, దీంతో అటుగా వెళ్లే వారికి ట్రాఫిక్ జామ్ అవుతోందని వాహనదారులు ఆపుతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి పనులు పూర్తి చేయాలని వాహనదారులు కోరుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ అధికారులు అభివృద్ధి పేరిట కొన్ని ప్రధాన రహదారులపైన పైప్ లైన్ నిర్మాణాలు చేపడుతున్నారు. కానీ రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఇంకా పూర్తి చేయడం లేదు. తవ్విన గుంతల్ని మూసిపెట్టకుండా వదిలేయడం వల్ల నగరవాసులు, ముఖ్యంగా వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. రహదారులపై పెద్ద పెద్ద గుంతలు ఉండడం వల్ల ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ట్రాఫిక్ నిలిచిపోయే స్థాయికి, అంటే ముఖ్యంగా ఉదయం సాయంత్రం వేళలో అయితే గుంతలు పూర్తి చేయకుండా ఈ విధంగా కన్స్ట్రక్షన్లోనే ఉండడం వల్ల ముఖ్యంగా ఉదయం సాయంత్రం వేళలో వాహనదారులు అయితే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ట్రాఫిక్ నిలిచిపోయే స్థాయికి చేరడంతో వాహనదారుల సమయం వృధా అవుతుందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు వచ్చినప్పుడైతే గుంతలలో నీరు నిలిచిపోవడం వల్ల ప్రమాదాలు మరింత పెరుగుతున్నాయట్టుగా అయితే చెప్తున్నారు. ముఖ్యంగా అంబులెన్స్ కానివ్వండి, అత్యవసర సేవల వాహనాలు కూడా ఈ రహదారి అడ్డంకుల వల్ల ఆలస్యం అవుతున్నట్టుగా వాహనదారులు తమ బాధను వ్యక్తం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అంటే చుట్టుపక్కల ఉన్న స్థానికులు దుమ్ము మట్టితో, అంటే గాలి కాలుష్యం పెరిగి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి అన్నట్టుగా అక్కడ స్థానికులు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే అభివృద్ధి పేరిట చేసిన అంటే నిర్మాణం చేపట్టారు, కానీ ఇప్పటి వరకు కూడా ఈ పనులు అయితే ముగించడం లేదు. అంటే రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఎక్కడి గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంది పరిస్థితి. చూడొచ్చు, మొత్తం రోడ్ అంతా కూడా బ్లాక్ చేసి అంటే బార్గేట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవైపు నుంచే వాహనాలు వెళ్ళే విధంగా అయితే ఏర్పాటు చేయడం. ఇంకా రోడ్డు చిన్నగా అయిపోవడంతో, ఇరుకుగా అయిపోవడంతో వాహనదారులు వెళ్ళే వాళ్ళకైతే ఎన్నో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా రోడ్డుపై నడిచే ప్రజలు కూడా, అంటే పాదచారులకు కూడా దీనివల్ల ఎంతో కొంత ప్రమాదాలు జరుగుతున్నాయి అన్నట్టుగా అయితే చెప్పడం జరుగుతుంది. ఇంకా విద్యార్థులు, ఉద్యోగస్తులు అయితే సమయానికి, అంటే ఈ రోడ్డు ఇరుకవడంతో వాహనదారులు వెళ్ళలేని పరిస్థితి, ట్రాఫిక్ జామ్ అయ్యి సమయానికి వాళ్ళు అనుకున్న గమ్యస్థానానికి చేరుకోలేని పరిస్థితి అయితే ఎదుర్కొంటుంది. ఇకనైనా అంటే అభివృద్ధికి సంబంధించిన పనులు చేయాలి అని అంటే అభివృద్ధి పనులు సమయంలోనే పూర్తి చేయాలి. కానీ ఇప్పటివరకు అయితే అధికారుల నిర్లక్ష్యం వల్ల పనులైతే ముందుకు సాగడం లేదు. అటు జలమండలి కానీ జీహెచ్ఎంసీ అధికారుల మధ్య సరైన సమన్వయం లేకపోవడంతో పనులైతే పూర్తి అవ్వడం లేదు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి దీనికి శాశ్వత పరిష్కారం తీసుకురావాలని వాహనదారులు కోరుతున్నారు. కెమెరామెన్ సతీష్తో అలేఖ్య, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.